Hi, my name is Karthik. I am explaining you machines. Okay, first of all, what is machine? Machine is a device. Machine is a device which may converted electrical energy to mechanical energy or mechanical energy to electrical energy. Okay, what is machine? Machine is a device which convert electrical energy to మెకానికల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. మిషన్ అంటే ఒక డివైస్ ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కానీ ఆర్ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేదాన్ని మిషన్ అని అంటాం. ఓకేనా? ఓకే, వీ అబ్జర్వ్ షార్ట్ కట్ మిషన్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఓకే, మిషన్ అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కానీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కానీ కన్వర్ట్ చేస్తారు. ఓకే, M/E అంటే మెకానికల్ ఎనర్జీ, E/E అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే ఓకే ఏ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కాల్ జనరేటర్. ఏదైతే మెషిన్ ఉందో అది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుందని జనరేటర్ అని అంటాం. ఓకే, ఏ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కాల్ జనరేటర్. ఓకే, నెక్స్ట్ పాయింట్. A machine which converts electrical energy to mechanical energy is called motor. Okay, a machine which converts ఏ మిషన్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందో దాన్ని మోటార్ అని అంటాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డిస్కస్ అబౌట్ డీసీ జనరేటర్. డీసీ జనరేటర్ ఎలా వర్క్ అవుతుంది? ఓకే, వీ గివ్ ఇన్పుట్ యాజ్ ఎ మెకానికల్ ఎనర్జీ అండ్ వీ గెట్ అవుట్పుట్ యాజ్ ఎ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ జనరేటర్. ఓకేనా? ఓకే, దట్ అవుట్పుట్ ఈజ్ ఇన్ డీసీ నేచర్, దట్ ఈస్ కాల్డ్ డీసీ జనరేటర్. ఓకేనా? we give input mechanical energy to the machine, that machine gives output as DC electrical energy, that is called DC generator. ఓకేనా? ఓకే, సో షార్ట్కట్లో చూద్దాం. ఇఫ్ we give mechanical input to the DC generator, that DC generator gives output DC electrical energy. ఓకేనా? ఓకే, నెక్స్ట్ we discuss about DC motor. What is DC motor? If we give DC input electrical energy to the machine, that machine gives output mechanical energy, that is called DC motor. Okay, what is motor? Input electrical energy, output mechanical energy, that is called motor. Okay, if we give input DC electrical energy, that machine gives output mechanical energy, that is called DC motor. Okay, షార్ట్కట్లో చూద్దాం. DC motor. ఓకే, డీసీ ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే దట్ మిషన్ కన్వర్ట్స్ అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ డీసీ జనరేటర్ అనుకున్నాం. వాట్ ఈస్ డీసీ జనరేటర్? ఇన్పుట్ మెకానికల్ ఎనర్జీ, దట్ మిషన్ గివ్స్ అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దట్ ఈస్ కాల్డ్ డీసీ జనరేటర్. ఓకేనా? ఇన్పుట్ మనం మెకానికల్ ఎనర్జీ ఇస్తాం, అవుట్పుట్ డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తే దాన్ని డీసీ జనరేటర్ అని అంటాం. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ డీసీ జనరేటర్. ఓకే, డీసీ జనరేటర్ అంటే ఏంటి, అసలు అందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, హౌ వీ క్యాన్ కన్స్ట్రక్ట్ ది డీసీ జనరేటర్ అనేవి చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి యోక్, సెకండ్ పాయింట్ పోల్ కోర్స్ అండ్ పోల్ షూస్, థర్డ్ పాయింట్ ఫీల్డ్ కాయిల్స్ అండ్ పోల్ కాయిల్స్, ఫోర్త్ పాయింట్ ఆర్మేచర్ కోర్, ఫిఫ్త్ పాయింట్ ఆర్మేచర్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ కండక్టర్స్, సిక్స్త్ పాయింట్ commutators, seventh point brushes and brush holders, and next one end covers, bearings, shaft and pulley, terminal box. Okay, each one మనం చూద్దాం. దిస్ ఈస్ ద సెక్షనల్ వ్యూ ఆఫ్ డీసీ జనరేటర్. ఓకే, సెక్షనల్ వ్యూ ఏమేమి ఉన్నాయి? ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు యోక్ అవుటర్ మోస్ట్ ఫ్రేమ్ని మనం యోక్ అని అంటాం. ఓకే, యోక్, ఎయిర్ గ్యాప్, ఫీల్డ్ కాయిల్స్, ఆర్మేచర్ కోర్, పోల్ షూస్, బెడ్ పోల్ ఆర్ షోన్ ఇన్ ది సెక్షనల్ వ్యూ ఆఫ్ జనరేటర్. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ డీసీ జనరేటర్ సెక్షనల్ వ్యూ. ఏముంటాయి మెయిన్లీ డీసీ జనరేటర్లో? పోల్స్ ఆర్ కాల్డ్ ఫీల్డ్ అండ్ కామ్యుటేటర్ ఆర్ ఆర్మేచర్ కండక్టర్. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ rotor. Fielder stationary, rotor is a rotating part. Okay,
we discuss each and every point of DC generator. Okay, this is called yoke. Okay, yoke serves two purposes. It acts as a protecting cover for a machine and also provides mechanical support for the magnetic poles. Second point, it provides low reluctance path for magnetic flux. First ఏంటి యోక్ అనేది చూడండి, ఇట్ ఈజ్ కాల్ అవుటర్ మోస్ట్ ఫ్రేమ్. ఇది మిషన్ యొక్క అవుటర్ మోస్ట్ ఫ్రేమ్. మిషన్ డిజైన్ చేస్తాం కదా, దాని అవుటర్ మోస్ట్ సరౌండింగ్ చుట్టూ ఉండేదాన్ని యోక్ అని అంటాం. ఎందుకు ఇది యోక్? ఇట్ యాక్ట్ యాజ్ ఏ కవర్, పైన ఒక సపోర్టింగ్ కవర్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఇట్ రెడ్యూసెస్ రిలక్టెన్స్ పాత్ ఫర్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని బయటకు పోకుండా సరౌండింగ్లోనే ఉండేటట్టు చూసుకుంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ యోక్. Yoke is simply outermost frame of the machine. Next one is pole cores and pole shoes. Okay, these are called pole cores and pole shoes. The main purpose of pole cores and pole shoes are to provide flux, magnetic flux in the machine. Okay, next one is armature core. This is called armature core. Okay, armature core serves the following purpose. First one, it houses the conductors in the slots. Second one, it provides a path of lower reluctance in magnetic flux. Okay, field coils produces field flux. Field coils అనేది field flux produce చేస్తాయి, and that flux will flow in the machine. Okay, first point, armature core వచ్చి it houses conductors in the slots. Okay, on this diagram slots are shown. స్లాట్ అని చూడండి, స్లాట్స్లో మనకి కండక్టర్స్ని మౌంట్ చేయడం కోసం, హౌసెస్ అంటే గ్రిప్గా ఉండడం కోసం ఇలాగ డిజైన్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్మేచర్ కోర్. ఆర్మేచర్ కోర్ ఏంటంటే ఆర్మేచర్ కండక్టర్స్ అన్నిటిని మౌంట్ చేసుకొని ఒక ప్లేస్లో ఉంచడం కోసం ఆర్మేచర్ కోర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? This is called commutator of the machine. Okay, the main purpose of commutator is to collect the current from the armature conductors. ఓకే, ఆల్రెడీ మనం ఆర్మేచర్ కోర్ చూసాం కదా. ఆర్మేచర్ కోర్లో మనం ఆర్మేచర్ వైండింగ్స్ అనేవి వౌండ్ చేస్తాం. సో అలా వౌండ్ చేసిన అన్నిటి దగ్గర నుంచి ఈచ్ వైండింగ్ నుంచి వచ్చే కరెంట్ని కలెక్ట్ చేసేదాన్ని కామ్యుటేటర్ అని అంటాం. ఓకే, ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ బ్రష్. ఓకే, the main purpose of brush is to collect the current from the commutator. Okay, so here చూడండి, the number of brushes per spindle depends upon the magnitude of current to be collected from the commutator. Okay, the number of brushes అనేది depends upon the commutator దగ్గర నుంచి కలెక్ట్ చేసే దాన్ని బట్టి మనకు బ్రషెస్ అనేవి డిజైన్ చేస్తారు. బ్రష్ ఆర్ టు కలెక్ట్ ది కరెంట్ ఫ్రమ్ ది commutator. ఓకేనా? బ్రష్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బ్రష్ ఈజ్ టు కలెక్ట్ ది కరెంట్ ఫ్రమ్ ది commutator. ఓకేనా? And the next one is bearings. Okay, the function of bearing is to reduce the friction between the rotating and stationary parts of the machine. Okay, the main purpose of bearings ఏంటి? To reduce the friction means contact drop between the rotator and stationary parts. రొటేట్ అవుతుంది కదా మిషన్లో రోటర్ అనేది, సో దానికి బేరింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ద ఫాలోయింగ్ ఆర్ ది బేరింగ్స్ యూజ్డ్. సో ఏంటి? బ్రష్ బేరింగ్స్, బాల్ బేరింగ్స్, రోలర్ బేరింగ్స్. ఓకేనా? దేర్ ఆర్ ది 3 types of bearings used. Next one is shaft and pulley. The shaft is made of mild steel with maximum breaking strength. ఓకే, షాఫ్ట్ అనేది డిజైన్డ్ విత్ మైల్డ్ స్టీల్తో మనం షాఫ్ట్ అనేది డిజైన్ చేస్తాం. ద షాఫ్ట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మెకానికల్ పవర్ ఫ్రమ్ ఆర్ టు ది మిషన్. షాఫ్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మిషన్ మెకానికల్ పవర్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ద రొటేటింగ్ పార్ట్స్ లైక్ ఆర్మేచర్, కామ్యుటేటర్, కూలింగ్ ఫ్యాన్స్ ఆర్ కీడ్ టు ది షాఫ్ట్. ఓకే, ఆర్మేచర్ కోర్ ఒకటి, కామ్యుటేటర్ ఒకటి, కూలింగ్ ఫ్యాన్స్ అనేవి షాఫ్ట్కి అటాచ్ చేసి ఉంటాయి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రక్చరల్ వ్యూ ఆఫ్ డీసీ జనరేటర్. డీసీ జనరేటర్ యొక్క ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, స్ట్రక్చరల్ వ్యూ ఏంటి అనేది ఇప్పటి వరకు మనం చూసాం. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసుకున్నాం? వాట్ ఈజ్ మిషన్ అంటే ఏంటి? ఓకే, వాట్ ఈజ్ మిషన్?
హౌ ఇట్ కెన్ వర్క్స్ అనేది చూసాం. నెక్స్ట్ ఏంటి, డీసీ జనరేటర్ అంటే ఏంటి, డీసీ మోటార్ అంటే ఏంటి. నెక్స్ట్ వన్ ఏం చూసాం, స్ట్రక్చరల్ వ్యూ ఆఫ్ డీసీ జనరేటర్ అండ్ పార్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్ కూడా మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్, హౌ డీసీ జనరేటర్ విల్ వర్క్స్. ఇప్పుడు మనం చూసుకున్నాం డీసీ జనరేటర్ అంటే ఏంటి, డీసీ జనరేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. డీసీ జనరేటర్ ఈజ్ ఏ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ యూనిడైరెక్షనల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, డీసీ జనరేటర్ అంటే ఏంటి, ఆల్రెడీ డెఫినేషన్ చెప్పుకున్నాం కదా. ఏ మెషిన్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు డీసీ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ డీసీ జనరేటర్. ద కన్వర్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాన్సెప్ట్ మీద ఇది వర్క్ అవుతుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో బీఈడీలో చూసుకున్నాం కదా, బేసిక్ ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ ఉంది కదా, అందులో వాట్ ఈస్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. ఓకే, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఇట్ సెల్ఫ్ ఏ కండక్టర్ డెవలప్స్ ఏ ఫ్లక్స్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మ్యూచువల్లీ మీన్స్ one conductor is source for the another conductor is called mutual induced EMF. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఒక దానివల్ల ఒక కండక్టర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే దాన్ని డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాం. ఓకే, ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ కండక్టర్, ఫ్లక్స్ అండ్ మోషన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, మనకి ఏమేమి ఉండాలి, మెయిన్గా కండక్టర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఫీల్డ్ అనేది ఉండాలి. తర్వాత మోషన్ ఆఫ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఇట్ సెల్ఫ్ టు రొటేట్. ఓకేనా. ఫర్ స్మాల్ మెషిన్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ ఎంప్లాయిడ్. చూడండి, డీసీ అంటే స్మాల్ మిషన్స్కి, స్మాల్ డీసీ జనరేటర్స్కి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి ఎంప్లాయిడ్ అంటే యూజ్ చేస్తారు ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లక్స్, ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడం కోసం. స్మాల్ మెషిన్స్లో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఫర్ లార్జ్ కెపాసిటీ మెషిన్స్ ఏ పార్ట్ ఆఫ్ ది జనరేటెడ్ కరెంట్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లక్స్. ఫర్ దట్ ఏ కాయిల్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, లార్జ్ మిషన్స్లో ఏం చేస్తామంటే, లార్జ్ కెపాసిటీ మిషన్స్లో రోటర్లో అంటే కండక్టర్లో ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ని మనం ఏం చేస్తాం, చూడండి ఇక్కడ చెప్పాడు, ద పార్ట్ ఆఫ్ ది జనరేటెడ్ కరెంట్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లక్స్. మనం జనరేట్ చేసుకున్న కరెంట్ని ఫ్లక్స్కి ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తామని చెప్పాడు ఫర్ లార్జ్ రేటెడ్ మిషన్స్. ఓకే, టు హ్యావ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్లక్స్, యూనిఫామ్గా ఫ్లక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం. ఓవర్ కండక్టర్ పోల్ మేడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్. సో యూనిఫామ్ ఫ్లక్స్ కోసం ఈ పోల్ మేడ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనేది రిక్వైర్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్ ఏంటి, ద పోల్ అండ్ ది కాయిల్ ఆర్ అటాచ్డ్ టు ది ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ యోక్. ఓకే, ద పోల్ అండ్ కాయిల్ ఏదైతే మనం యోక్కి ఫ్రేమ్కి అటాచ్ చేస్తామని చెప్పుకున్నాం కదా, పోల్ షూస్ అండ్ కాయిల్ అనేవి యోక్కి అటాచ్ చేస్తాం. ద ఆర్మేచర్ కంటైన్స్ కండక్టర్స్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది షాఫ్ట్. ఓకేనా, ఆర్మేచర్ కోర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, షాఫ్ట్ పైన ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆర్మేచర్ కండక్టర్స్ ఆర్ స్టేయింగ్ ఆన్ ది షాఫ్ట్. ద షాఫ్ట్ ఆఫ్ ది డీసీ జనరేటర్ ఈజ్ రొటేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఏ ప్రైమ్ మూవర్. ఏదైనా ప్రైమ్ మూవర్ అంటే ఏంటి, ఇనిషియల్ మూవింగ్ కోసం షాఫ్ట్ మూవ్ చేయడం కోసం ఉపయోగించేదాన్ని ప్రైమ్ మూవర్ అని అంటాం. ద ప్రైమ్ మూవర్ ఉపయోగించుకుని ద షాఫ్ట్ ఆఫ్ ది డీసీ జనరేటర్ ఈజ్ రొటేటెడ్ సిన్స్ ది కండక్టర్ ఆర్ ఫిక్స్డ్ అండ్ పెరి ఆఫ్ ది ఆర్మేచర్ కోర్ అండ్ ది మూవ్స్ త్రూ ది ఫ్లక్స్ అండ్ ది ఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ ది కండక్టర్. ఓకేనా, ఆ కండక్టర్ అనేది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అంటే ఆర్మేచర్ కోర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్ ఉంటుంది కాబట్టి కండక్టర్ ప్రైమ్ మూవర్ ద్వారా రొటేట్ చేసినప్పుడు ఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అకార్డింగ్ టు ది ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ తెలుసు కదా ఏంటి, ఫ్యారడేస్ 2 లాస్ ఉంటాయి, ఫ్యారడేస్ ఫస్ట్ లా అండ్ ఫ్యారడేస్ సెకండ్ లా. ఫ్యారడేస్ ఫస్ట్ లా ఏంటి, వెన్ ఎవర్ కండక్టర్ గెట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ఇట్. సెకండ్ది ఏంటి, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. ఓకేనా, ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద బేస్ చేసుకుని డీసీ జనరేటర్ అనేది వర్క్ అవుతుంది. ద కరెంట్ ఈజ్ కలెక్టెడ్ త్రూ ది కమ్యుటేటర్ అండ్ బ్రష్ కన్వేయర్స్ టు ది ఎక్స్టర్నల్ సర్క్యూట్. చెప్పుకున్నాం కదా, బ్రషెస్ అండ్ కమ్యుటేటర్స్ ద్వారా మనం జనరేట్ అయిన కరెంట్ని కలెక్ట్ చేసుకుంటాం.
దిస్ ఈజ్ అబౌట్ ది వర్కింగ్ ఆఫ్ DC జనరేటర్.